నమస్కారం. సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు సాయి. ముందుగా సత్య న్యూస్ ముఖ్యాంశాలు. కన్నుల పండువగా చెదలవాడ శ్రీ రఘునాయక స్వామివారి కళ్యాణ మహోత్సవం. అశేషంగా హాజరైన భక్తజనం. తలంబ్రాల సమయంలో ఆకాశంలో దర్శనమిచ్చిన గరుడ పక్షి. ఘనంగా భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 108వ జయంతి. పలువురి ఘన నివాళి. వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు 2016 ఆగస్టు నాటికి తొలిదశ పనులను పూర్తి చేస్తామని హామీ. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చెదలవాడ శ్రీ రఘునాయక స్వామివారి 230వ కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఖచ్చితంగా తలంబ్రాల సమయానికి గరుడ పక్షి ఆకాశంలో ప్రదక్షిణ చేస్తూ కనిపించడంతో భక్తులు జై శ్రీరామ్ గోవింద గోవింద అంటూ నామస్మరణ చేశారు. సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలలో చెదలవాడ రఘునాయక స్వామివారి దేవస్థానం చారిత్రకంగా ఎంతో పేరు పొందింది. రావణుడు సీతాదేవిని అపహరించగా సీతాదేవిని వెతుకుతూ శ్రీరాముడు ఈ ప్రాంతానికి వచ్చిన వానర సైన్యాన్ని 4 విభాగాలుగా విభజించి 4 దిక్కులకు పంపించినందున ఈ గ్రామానికి చతుర్వాటిక పేరు వచ్చినట్లు స్థల పురాణం తెలియజేస్తోంది. అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 461వ సంవత్సరంలో ప్రతిష్ఠించినట్లుగా తెలుస్తోంది. ఎర్రాప్రగడ మహాకవి ఇక్కడే కూర్చుని మహాభారతాన్ని తెలుగులోకి అనువదించినట్లు రుజువుల ద్వారా తెలుస్తోంది. ఈ సంవత్సరం కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏసీ వెండిదండి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 230వ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కరణం వెంకటేశ్వరరావు, వ్యాఖ్యాతగా ఉలుకుల శివశంకర్రావు పాల్గొన్నారు.
క్రీస్తు పూర్వం 461 చాలా ప్రాచీన కాలంలో అగస్త్య మహర్షుల వారు ఇక్కడ కలశ ప్రతిష్ఠ చేశారు అని చెప్పని ఒక గొప్ప ఐతిహ్యం ఉన్నది. అంతేకాదు ఇక్కడ శ్రీరామచంద్రుల వారు సీతా అన్వేషణ కొరకు ఈ గ్రామానికి ఈ చతుర్వాటిక అనే పేరు కలిగినటువంటి ఈ చదలవాడకు విచ్చేసి ఇక్కడ వానర సైన్యాన్ని 4 విభాగాలు చేసి 4 దిక్కులకి శ్రీరామచంద్రుల వారు సీతా అన్వేషణ కొరకు పంపించారని చెప్పని ఆనాటి నుంచి ఈనాటి వరకు ఐతిహ్యం ఉన్నది. ఆనాటి చతుర్వాటిక పట్టణమే ఈనాడు చదలవాడ అనేటువంటి సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా పిలువబడుతూ ఉన్నది. ప్రకాశం జిల్లాలో ఈ చదలవాడ అనేటువంటి వైష్ణవ క్షేత్రం మహత్తరమైనటువంటి భగవన్ మహిమకు ఈనాడు సాక్షిభూతంగా ఉన్నది. ఈ రోజు కళ్యాణోత్సవం జరగబోతున్న సమయానికి కళ్యాణ తలంబరాలు స్వామివారికి సమర్పించాలి అంటే సాక్షాత్తు స్వామిని వాహనంగా కలిగినటువంటి గరుత్మంతుల వారు ఆలయ శిఖరాల మీదకు వచ్చి 3 సార్లు ప్రదక్షిణం చేస్తారు. అదే గరుడ పక్షి రావడం అని చెప్పనంటారు వ్యావహారిక జనం. కానీ గరుత్మంతుల వారు ఆ స్వామికి విసనకర్రయ్యి వాహనమై జెండా అయి అద్భుతమైనటువంటి మహిమ చూపించినటువంటి గరుడ ఆళ్వారు ఆ గరుడ ఆళ్వారుల స్వామి వారు వచ్చి ఈ ఆలయానికి ఇప్పటికీ కైంకర్యం చేస్తారు. ఆ కైంకర్యం చేసిన తర్వాతనే స్వామివారికి అమ్మవారికి తలంబరాల మహోత్సవం ఈ భక్తకోటి మధ్యన మహావైభవంగా జరుగుతుంది. శ్రీరామనవమి పర్వదినాన ఒంగోలులో ఒక కళ్యాణం సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ సిద్ధా రాఘవరావు దృష్టికి ఈ యొక్క దేవాలయ చరిత్ర తీసుకువెళ్ళిన సందర్భాన ఆయన ముఖ్యమంత్రి గారితో చర్చించి స్టేట్ ఫెస్టివల్గా ఈ చదలవాడ రఘునాయక స్వామి దేవస్థానంలో జరుగు శ్రీరాముల కళ్యాణానికి ఒక గుర్తింపు తీసుకొచ్చే విధంగా ఆయన హామీ ఇచ్చారు. చాలా ప్రసిద్ధిగాంచిన ఈ దేవాలయంలో ఈ రాముల వారి కళ్యాణం సందర్భంగా ఈ యొక్క దృశ్యాన్ని వీక్షించడానికి గరుత్మంతులు వచ్చి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి అందరికీ ఆశీర్వచనాలు ఇచ్చి తద్వారా ప్రజల్లో భక్తిభావం ఎక్కువయ్యే విధంగా చేస్తుండడంలో ఎటువంటి సందేహం లేదు. రాముల వారు గుడి చాలా పవిత్రమైన గుడి, ఎంతో చరిత్ర కలిగినటువంటి గుడి. ప్రత్యేకంగా ఇక్కడ గరుత్మంతుడు రావటం అనేది అద్భుతం. దాన్ని వేలాది మంది భక్తులు వీక్షించి ఆ గరుత్మంతుడు ఆశీర్వచనాలు స్వీకరిస్తారు. ఇక్కడ ఈ గుడిని ఎంతో అభివృద్ధి చేయటానికి ఇక్కడ ఎంతోమంది దాతలు ముందుకొచ్చి విరాళాలతోటి ఈ గుడిని ఈరోజు ఇంత తీర్చిదిద్దారు. రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం వారి సహాయ సహకారాలు తోటి ఇంకా అభివృద్ధి. బాబు జగజ్జీవన్ రామ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ల స్ఫూర్తితో దళిత బహుజనులు ముందుకు సాగాలని జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ పిలుపునిచ్చారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 108వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, ఎర్రగొండపాలెం శాసనసభ్యులు పాలపర్తి డేవిడ్ రాజు, అదనపు జాయింట్ కలెక్టర్ ప్రకాష్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రవిబాబు, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కె సరస్వతి, దళిత సంఘాల ప్రతినిధులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ, నీలం నాగేంద్ర, మాచవరపు జూలియన్, బిళ్ళా చెన్నయ్య, కుమ్మూరు రవిచంద్ర, విజయేంద్ర బహుజన, మాదిగాని గురునాథం తదితరులు పాల్గొన్నారు. చక్కటి మాట్లాడారు, చాలా సంతోషం. అది కావాలి ఈరోజు దేశానికి. దళిత జాతులు ఐక్యంగా పనిచేయాలి. దళిత జాతులు ఐక్యంగా ఉన్నప్పుడే ఈ సమాజంలో ఏమైతే మనం కోరుకుంటున్నామో, ఎక్కడైతే దళితుల ఆత్మగౌరవాన్ని ఆశిస్తున్నామో, ఎక్కడ దళితుల అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నామో అది జరగడానికి చక్కటి అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా దళితులు చిన్న చిన్న విషయాలకి ఆ మనస్పర్ధలు కానీ, ఎందుకంటే ఇద్దరు మహోన్నత వ్యక్తులు ఈ భారతదేశానికి దళిత జాతులకి ఆశారత్నాలు మొదలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే అనేక పథకాలు రూపకల్పన చేసిన వ్యక్తి, అది కూడా ఇచ్చిన నోట్లు కూడా చెప్పడం జరిగింది. వాటిని అమలు కోసం కృషి చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఎందుకంటే విగ్రహం కన్నా ఆ విగ్రహాన్ని సరిగ్గా చూసుకొని
రోజు దండేసి దాన్ని బాగా శుభ్రంగా కడిగి అక్కడ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం కూడా అవసరం. అలాగా విగ్రహం ఏర్పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి దాన్ని ఆహ్లాదం చూసుకున్నటువంటి అవకాశాన్ని డాక్టర్ బాబు జగజ్జీవన్ గారు ఏర్పరిచారు. చిన్న వయసులోనే యువజాతులని భారతదేశంలో యావత్ భారతదేశంలో అందరూ కూడా మూడాలుగా గ్రూపులుగా విడిపోయి భిన్న మతాలు వినిపిస్తున్నారు. కాబట్టి అందరికీ ఐక్యతా సదస్సు ఉండాలని మరి రవిదాస్ స్మారక సదస్సులో అఖిల భారత మరి దళితుల ఐక్యతా వేదిక సదస్సు మరియు రవిదాస్ స్మారక సదస్సు చెప్పారు. కాబట్టి ఆ విధంగా ఈనాటి యువత కానీ ఈనాటి సంఘ నాయకులు కానీ ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తి కలిగించే విధంగా ప్రతి ఒక్కరు ఉపన్యాసం స్ఫూర్తి కలిగించే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈస్టర్ పండుగను పురస్కరించుకుని జూవెట్ మెమోరియల్ బాప్టిస్టు చర్చి ఆవరణలో క్రైస్తవ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రార్థనలు చేశారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. చర్చి ఫాదర్ ప్రభాకర్ దైవ సందేశాన్ని వినిపించారు. నీ అపారమైన ప్రేమను బట్టి అయినా నీ కృపను బట్టి మమ్మల్ని దీవించిన ఆశీర్వదించి మరి ముఖ్యంగా నీ కుమారుని యేసుక్రీస్తును మాకు అనుగ్రహించిన పాపం నుంచి మాకు అనుగ్రహించిన విమోచనను బట్టి ఎంతగానో వందనాలు. దాని మనము మేము తెలుసుకోగలమైనా మాకు తెరవమని వేడుకొచ్చున్నాం. జనార్దన్ గారు, శ్రీ దామచర్ల జనార్దన్ గారు దయతో వారు అనుచరులు ముందుకు వచ్చినట్లయితే వారి కొరకు ప్రార్థన. అతి శ్రేష్టమైన పదనంలో మాకు ఈ దినం మరణంలో జయించిన జయములకు సూచన అయినటువంటి దినం, లోకంలో కూడా నిరీక్షణ ఆస్పదమైనటువంటి దినం. ఈ దినమును మాకు పిల్లలను మీరు ప్రసాదించినందుకు వందనాలు. ఒంగోలు శాసనసభ నియోజకవర్గం నుండి మీ దాసు దామచర్ల జనార్దన్ గారిని మీరు ప్రేమించి వారిని ప్రతినిధిగా ప్రజల నుండి ఎంపిక చేసుకొని మా ప్రభా వారు మీ కొరకు ఇదిగో ప్రత్యేకంగా ఈ ప్రజలను సేవించి తాము తండ్రిలోకి మీరు ప్రకృతినందుకు వందనాలు చెల్లిస్తారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసి అందరూ కూడా విశ్వాసం పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇవాళ చాలా మంచి రోజులు, అనేక ప్రాంతాల నుంచి నా ఒంగోలు తెచ్చుకొచ్చిన మీ అందరూ కూడా ఈస్టర్ పండుగ సందర్భంగా మీ అందరూ బాగా నలుగురేళ్ళు అష్టైశ్వర్యంతో ఉండాలని, బాగా జరగాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ కలవాలనే ఒక మంచి ఉద్దేశం పుట్టింది కాబట్టి నేను వచ్చి మీ అందరికీ కనపడి ఈశ్వర శుభాకాంక్షలు తెలపడానికి మీ దగ్గరికి వచ్చానని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈ పండుగ వల్ల మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ఉండాలని చెప్పేసి మరోసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ 108వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తో పాటు పలువురు ఆ పార్టీ నాయకులు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కొమ్మూరి రవిచంద్ర, ఐకల తులసిరావు, కొల్లిపల్లి సురేష్, టి అరుణ, యోగ యాదవ్, ఆర్ల వెంకటరత్నం, నాళం నరసమ్మ, మాలెంపాటి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగజ్జీవన్ రావు గారి 108వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూడా జయంతి వేడుకలు జరుపుకున్నాం. ఆ రోజుల్లో చిన్న వయసులోనే స్వాతంత్రం కోసం పోరాడాడు. ఆ తర్వాత ఏదైనా సమాజం కోసం సేవలు చేయాలనే ఒక మంచి సంకల్పంతో ఆయన కేంద్ర శాఖలో చాలా వివిధ శాఖలను కూడా మంత్రి శాఖల్లో పనిచేయటం జరిగింది. మంత్రిగా పనిచేసేటప్పుడు కూడా అనేక సేవలు మార్పులు ఈరోజు ప్రజలు నడుచుకునేటట్టు విధానాలను కూడా చాలా వరకు ఆయన ఉన్నప్పుడు తీసుకురావడం కూడా జరిగింది. అదేవిధంగా ఉప ప్రధాని కూడా ఆయన చేయటం జరిగింది.
అదేవిధంగా ఆయన కూతురు మన లోక్సభ స్పీకర్గా కూడా మీరా కుమారి గారు స్పీకర్గా కూడా చేశారు. కాబట్టి ఆయన సేవలను గుర్తుపెట్టుకొని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆనాడు ఈరోజు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఒక అఫీషియల్ ప్రోగ్రామ్గా డిక్లేర్ చేశారు. జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఈరోజు అందరికీ కూడా దళిత సోదరులకే కాదు మొత్తం అంతా సమాజానికి అంతా కూడా ఆయన ఎంతో మేలు చేసినటువంటి వ్యక్తి. అందువలన ఆ సందర్భంగా ఆ జయంతిని పురస్కరించుకొని ఆయనకి నివాళులు అర్పిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జగజ్జీవన్ రావు గారి గురించి చెప్పాలి అని చెప్పారంటే ఆయనకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆయన రైల్వే మినిస్టర్గా చేసేటప్పుడు ఆయన ఎంత సంస్కరణలు చేశారంటే రైల్వేలో ఇంత మటుకు కూడా ఏ మినిస్టర్ కూడా చేయలే. ఆయన మొరార్జీ దేశాయ్ గారు ఆయన గురించి ఒక మాట అనేవాళ్ళు అనమాట. రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు రైల్లో వచ్చేటువంటి ఆ శబ్దాన్ని ఆయన జగ్జీవన్ అని చెప్పని రైలు కూడా ఘోషిస్తుంది అని మొరార్జీ దేశాయ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఆయన గురించినటువంటి విషయాలు ఒకసారి చెప్పారనమాట. అంటే అంత రైల్వే మినిస్టర్ గా అన్ని సంస్కరణలు మన భారతదేశంలో తీసుకొచ్చిన మినిస్టర్ ఇంకొకళ్ళు లేరు. దళిత ప్రజల జీవితాలకు మార్గనిర్దేశకులు మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ అని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన జగజ్జీవన్ రామ్ 108వ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పాలపర్తి డేవిడ్ రాజు, సంతనూతలపాడు ఎమ్మెల్యే డాక్టర్ ఆదిమూలపు సురేష్, పార్టీ జిల్లా అధ్యక్షులు గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి, గంగాడ సుజాత, వేమూరి బుజ్జి, కటారి శంకర్, సింగరాజు వెంకట్రావు, కేవీ ప్రసాద్, కేవీ రమణారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1908లో బీహార్లో జన్మించి దేశంలో కేంద్ర ప్రభుత్వంలో 40 సంవత్సరాలు ఏకధాటిగా కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో పనిచేసిన ఘనత డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేపట్టిన దళితుల కోసం దళితులు ఎవరికీ తల ఉంచి బతకడానికి లేదు, తల ఎత్తుకొని బతకాలి అని ఏ విధంగా అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు, దాన్ని ఆచరణలో పెట్టి దళితులకి, బలహీన వర్గాలకి, అట్టడుగు వర్గాలకి మేలు చేసే విధంగా డాక్టర్ జగజ్జీవన్ రావు గారు ఎన్నో కార్యక్రమాలు దేశంలో చేపట్టడం జరిగింది. దేశంలో ముఖ్యంగా ఆయన అగ్రికల్చర్ మినిస్టర్ గా చేసే రోజుల్లో ఈ రోజు భారతదేశంలో వ్యవసాయ పరిస్థితుల్లో మార్పు రావడానికి ఆ రోజుల్లోనే ఆయనే నాంది పలికారని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఆయన అగ్రికల్చర్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన రోజుల్లో భారతదేశంలో గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చి పేద బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతికి ఎంతో ఆకాంక్షించి నిరంతరం ఆయన వారి కోసం పనిచేయడం జరిగింది. తను జీవించినంత కాలంలో కూడా దాదాపు 40 సంవత్సరాలు మంత్రిగా పనిచేయడమే కాకుండా కేంద్ర మంత్రివర్గంలో, అలాగే మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారత డిప్యూటీ ప్రధానమంత్రి గారుగా ఉండడం కూడా జరిగింది. ఆయన ఇప్పటికీ ఈ రోజు మనం 108వ జయంతి వేడుకలు జరుపుకోవడము, వారు ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కృషి చేశారో వారి మార్గంలో మనం కూడా పయనించి ఆ వర్గాల యొక్క అభ్యున్నతికి మనం కృషి చేద్దామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం ఆ దిశలో పయనిస్తుందని మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెట్టుకుని ఇందిరాగాంధీ గారి, లాల్ బహదూర్ శాస్త్రి గారు, మరి మొరార్జీ దేశాయ్ గారి కేబినెట్ లో అనేక పదవులు నిర్వహించడం, కార్మిక శాఖగా, ప్రసార మరి మాధ్యమాలకు మరి శాఖ ఇన్ఛార్జిగా, వ్యవసాయ శాఖకు, మరి ముఖ్యంగా రక్షణ శాఖకు మరి బాధ్యతలు నిర్వహించి, రైల్వే శాఖకు మరి ప్రతి శాఖలో మరి ఆయనదైన ఒక ముద్రను వేసి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి మరి రిజర్వేషన్లు అయితేనేమి, మరి ముఖ్యంగా వారి అభ్యున్నతికి కృషి చేసినటువంటి మహామనిషి మరి బాబూజీ అనే సంగతి కూడా మనం ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితేనేమి, బాబు జగజ్జీవన్ గారు అయితేనేమి దళితులకు 2 కళ్ళ వంటి వాళ్ళు. ఒకరు రాజ్యాంగ రూపకల్పన చేస్తే మరొకరు ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ముఖ్యంగా ఈరోజు దళితులకు దానిలో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క జయంతి పండుగని నిర్వహించడం అనేది ఎంతో సంతోషదాయకం. మరి బాబు జగజ్జీవన్ రావు గారు
ఒక దళిత వర్గాలకే అభిమానించేటటువంటి నాయకుడు కాదు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల యొక్క ప్రేమాభిమానాలు పొందినటువంటి మహానాయకుడు బాబు జగజ్జీవన్ రావు గారు. దాదాపు 50 సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి కీలకమైనటువంటి శాఖల్లో కేంద్రంలో మంత్రి పదవులు నిర్వహించి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల యొక్క సంక్షేమం కోసం ఎంతో కృషి చేయడం జరిగింది. డీసీసీ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ 108వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీపతి ప్రకాష్, ఎద్దు శశికాంత్ భూషణ్ తదితరులు పాల్గొన్నారు. బీహార్ రాష్ట్రంలో షాబాద్ అనేటటువంటి జిల్లాలో చైనియా గ్రామంలో బాసంతి శివరాం పుట్టినటువంటి మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు. చిన్న ప్రాయం నుండి అనేక రకాలైనటువంటి కష్టాలు సవిచూస్తూ ఈ దేశంలో అంటరానితనం ఎంత భయంకరంగా ఉందో చూసినటువంటి మహనీయుడు. ఏ ప్రపంచంలోనూ ఏ దేశంలో లేని విధంగా వర్ణ వ్యవస్థ పైశాచికంగా కరాళ నృత్యం చేస్తున్న రోజుల్లో మనిషిని మనిషి ముట్టుకుంటే అది అంటరానితనం అని చెప్పి అంటరాని వారిగా భావింపబడుతున్నటువంటి, అంటరాని వారికి ఎంచబడినటువంటి హీనమైన జాతులకు ఎంచబడినటువంటి వారిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తర్వాత బాబు జగజ్జీవన్ రావు గారు జన్మించడం. మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో షాపుల వేలాన్ని ఈ నెల 6వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు మల్లవరం వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవో మల్లవరం నాగయ్య ఒక ప్రకటనలో తెలిపారు. వేలంలో పాల్గొనదలిచిన వారు 5,000 రూపాయల ధరావత్తు చెల్లించాలని ఆయన పేర్కొన్నారు. ప్రకాశం వికాసధ్వని సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన వెబ్సైట్ను రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు ప్రారంభించారు. ఈ వెబ్సైట్లో రక్తం కావాలన్నా ఇవ్వాలన్నా వివరాలను పొందుపరచడం జరుగుతుందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. సత్య న్యూస్లో మరిన్ని విశేషాలు చూసే ముందు స్వల్ప విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి సత్య న్యూస్. సత్య న్యూస్కు తిరిగి స్వాగతం. పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు తొలిదశ పనులను వచ్చే సంవత్సరం ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. దోర్నాల మండలంలోని కొత్తూరు వద్ద నిలిచిపోయిన సొరంగం పనులను దేవినేని పరిశీలించారు. వెలుగొండ ప్రాజెక్టు 2వ దశ పనులు 2019వ సంవత్సరం నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారానికి కృషి చేస్తామని దేవినేని వెల్లడించారు. గత ప్రభుత్వం మాదిరి కమిషన్ల కోసం కకృతి పడే సంప్రదాయం తమది కాదన్నారు. ప్రాజెక్టుని చిత్తశుద్దితో పూర్తి చేసే విషయంలో కాంట్రాక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ వీర్రాజు, ఎస్జీ రమణమూర్తి, మాజీ శాసనసభ్యులు అన్నా రాంబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా సార్ చూడండి తప్ప ఇచ్చాను. మీరు గేట్ అవుట్స్ నాడే ఎక్స్పర్ట్ కమిటీ దగ్గర కూర్చోండి, సార్ట్ అవుట్ చేసుకోండి. నాకు ఇమీడియట్గా పని ప్రారంభం. నా గేట్ అవుట్ ప్రారంభం అవుతుంది చెప్పండి. ఫారెస్ట్ ఇష్యూ లేదండి, ఫారెస్ట్ కాదు, ఫారెన్ ఎక్స్చేంజ్. ప్రభుత్వం యొక్క లక్ష్యం మీరు చిన్న చిన్న ఇష్యూస్ అంటే సార్ట్అవుట్ చేసుకోండి. సానుకూలంగా మేము ప్రాజెక్టు నాకు రెండే నేను కోరుతా ఉన్నాను. ఒకటి వేగం, 2 క్వాలిటీ. ఈ 2 కమిషన్లో కక్కుతులు పర్సంటేజ్లు ఇబ్బందులు పెట్టాలి ప్రభుత్వం సైడ్ నుంచి ఉండవు. కాబట్టి మీరు ధైర్యంగా నిశ్చింతగా మా అధికారులు ఫాలోఅప్ చేస్తారు. మీరు పనులు వేగవంతం చేయండి. చరిత్రలో స్థానం మీకు. ఎందుకంటే ఈ జిల్లాకు 40-50 టీఎంసీలు మీరు ఇవ్వగలిగితే చరిత్రలో ప్రభుత్వానికి అధికారులు మాకెంత బాధ్యత
గుర్తింపు వస్తుందో, చేసిన కంపెనీగా చేసిన రిటైర్డ్ ఇంజనీర్లు ఎంతోమంది మీ దగ్గర కూడా ఉన్నారు. మీరు కూడా ఎన్నో ప్రాజెక్టులు కట్టిన వాళ్ళు ఉన్నారు. చరిత్రలో స్థానం కోసం ఈ ప్రాజెక్ట్ కట్టండి. మీకు లాభమా నష్టం అని పక్కన పడేయండి. ఇది మోస్ట్ బ్యాక్వర్డ్ జిల్లాలో, ప్రకాశం జిల్లాలో ప్రాజెక్ట్ నీళ్ళు ఇచ్చిన రోజు కళ్ళల్లో ఆనందం చూడండి. ఎన్ని లక్షల మంది ప్రజలను మీరు చూస్తారో చూడండి. డెఫినెట్గా అట్లానే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని కూడా సానుకూలంగా. లాయర్పేట సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో మంగమూరు రోడ్లో నిర్వహించబడుతున్న ఉచిత విద్యాలయంలోని పిల్లలను దత్తత తీసుకోవడం ద్వారా వారి ఉన్నత భవిష్యత్తుకు బాటలు వేయవచ్చని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు సతీమణి లక్ష్మీ పద్మావతి అన్నారు. స్కూల్లో చదువుతున్న పలువురిని దత్తత తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో చావలి విజయలక్ష్మి వారి మిత్ర బృందం పాల్గొన్నారు. ముగ్గురిని వారిని మా విద్యార్థి దత్తత తీసుకున్నాము. అమౌంట్ చెప్పమంటారు? ఒక్కొక్క బిడ్డకండి ఎల్కేజీ నుంచి 10th వరకు వాళ్ళ చదువు పూర్తయి మళ్ళీ 10th నుంచి వీళ్ళు స్కూల్ నుంచి బయటికి వెళ్లే వరకు కూడా ఒక్కొక్కరికి 50,000 చొప్పున అవుతుందని స్కూల్ వారు ట్రస్ట్ తెలియజేశారు. అలానే మేము 3 పిల్లలకి గాను 1,50,000 డొనేట్ చేశాము. ఇప్పుడు ఈ స్కూల్ డెవలప్మెంట్ కూడా ప్రతి ఒక్కరు కూడా చేతనైనంత స్తోమత లేని ప్రజలకి మేము ఉన్నత ఫ్రీగా బట్టలు కానీ మధ్యాహ్నం భోజనం కానీ పుస్తకాలు కానీ వాళ్ళకి కావాల్సిన అన్ని వసతులు మేము ఏర్పాటు చేసిండి. ఈ కార్యక్రమాన్ని చూసి ఈరోజు స్నేహశీలి కాదు, వాళ్ళని దానశీలి మాతలు అనొచ్చు అందరినీ. చాలా వాళ్ళు ఈ మహామూర్తుల మేము అసలు ముందుగా వెళ్తామండి. మా కొంతమంది మెంబర్స్ వెళ్ళి చూసి మేము ఫుల్ సాటిస్ఫై అయితేనే, అంటే వీళ్ళకి నిజంగా నీడ్ ఉంది అని మాకు అనిపిస్తేనే మేము వెళ్ళి వాళ్ళకి ఏదైనా సర్వీస్ చేస్తాము. బట్ మేము వచ్చి చూడగానే మేము చాలా ఇంప్రెస్ అయ్యాము. అట్లాగే మెంబర్స్ అందరూ చాలా ఇంప్రెస్ అయ్యారు. అందుకే అందరం వెంటనే 3 పిల్లల్ని అడాప్ట్ చేసుకోవాలని అనుకున్నాము. సో ఇక్కడ నిజంగా బాబా అంటేనే ఆయన ఒక పెద్ద గురువు మనందరికీ. నూతన ఒప్పందం ప్రకారం సుబాబుల్ జామాయిళ్లను వెంటనే పేపర్ మిల్లులతో కొనుగోలు జరిపించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో సుబాబుల్ జామాయిల్ రైతుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి దుగ్గినేని గోపీనాథ్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి నాగభీన రంగారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో కొత్త ఒప్పందం జరిగినందున సిబ్బందిని కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాటు చేసి ప్రైవేట్ కొనుగోలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా కో కన్వీనర్ అబ్బూరి వెంకటేశ్వర్లు, బోడపాటి లక్ష్మీనారాయణ, మండవ శ్రీనివాసరావు, ఏ శంకర్రావు, బొల్లినేని వెంకటేశ్వర్లు, శేషారావు తదితరులు పాల్గొన్నారు. వచ్చిన మన జిల్లా నుంచి వచ్చిన వాళ్ళందరూ మన రైతుల నుంచి ఏదైతే ఉందో దీన్ని మనం చెప్పాం. ప్రభుత్వం కూడా ఏంటంటే గత అగ్రిమెంట్ కంటే తగ్గించకుండా మేము అమలు చేస్తాము. అలానే గత 2007 తర్వాత ఈ ఒప్పందం ఎట్లయితే పక్కదారి పట్టిందో, ఈ పక్కదారి పట్టకుండా 2007కి ముందర పూర్వం ఎట్లయితే ఒప్పందం అమలైందో దాన్ని అమలు చేయడానికి మేము కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. అలానే దీనికి సంబంధించి ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అని రైతు సంఘాల నుంచి రైతుల నుంచి మీరే తెలియజేయండి అని చెప్పారు. అది మన రైతు సంఘం నుంచి కానీ రైతుల నుంచి కానీ మేము చెప్పింది ఏంటంటే, ఒకటి ఈ ఒప్పందం 99 నుంచి 2007 దాకా రైతులకి ఉపయోగపడిందండి. 2007 తర్వాత నుంచి ఇది పక్కదారి పట్టింది. రైతాంగానికి ఇది ఉపయోగకరంగా లేకుండా పోయింది. మొత్తం పేపర్ కంపెనీలు ఈ ఒప్పందాన్ని తూట్లు పొడిచే విధంగా ఇచ్చిన రేటుకి చాలా దారుణంగా ఇస్తున్నారు. రేటు 1000 రూపాయలు పైగా తగ్గించేస్తున్నారు. మరి ఇదంతా జరుగుతూ ఉంది. చాటుగా కొనుగోలు జరుగుతున్నాయి. ఎవరు కంట్రోల్ లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ మేము హైదరాబాద్లో అగ్రిమెంట్ చేసాము, దీన్ని ఇదిగో బ్రహ్మాండం అని చెప్పంటే మాకు నవ్వుతున్నారు. ఇవాళ జనం ఓడలేకపోతే అసలు ఉన్నదాన్ని సక్రమంగా అమలు చేసే పద్ధతి లేకుండా ఇదని చెప్పని ఇప్పుడు మేము కోరేది ఏంటంటే, ఇప్పటికైనా ప్రభుత్వం కొత్తగా వచ్చి కూడా చాలా అయింది కాబట్టి మొదట్లో కొంత అధ్యయనం చేయొచ్చు, లేకపోతే కొంత సమయం తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం మళ్ళా కాలయాపన చేయడానికి వీల్లేదు. వెంటనే తగు చర్యలు తీసుకొని ఈ జిల్లాలో ఉండే
ప్రభుత్వ యంత్రాంగం మార్కెటింగ్ యంత్రాంగం అంతా కూడా దీని మీద నిర్దిష్టమైన ప్రణాళికలు తయారు చేసుకొని ఈ జిల్లాలో ఎక్కడెక్కడ పంట పండుతుంది. ఒంగోలులోని అక్షర కాన్సెప్ట్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. చిన్నారులు వేస్ట్ పేపర్తో తయారు చేసిన ఎగ్జిబిట్స్ అలరించాయి. స్వాతి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. మండపంలో మా అక్షర గ్రూప్ ఆఫ్ కాన్సెప్ట్ స్కూల్స్ నుంచి అకాడమిక్ ఎక్సలెన్సీ అనే ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా వేస్ట్ ఫ్రమ్ వెల్త్ ఈ కాన్సెప్ట్ తీసుకొని మనము ఇంట్లో నిత్యం వాడే వస్తువుల్లో ఏదైతే పనికిరాని వస్తువులు ఉన్నాయో చీపురు పుల్లలు, స్పూన్స్, ఇలా అన్ని రకాల ఐటమ్స్తో మా పిల్లలు ఎంతో కష్టపడి వివిధ రకాలైన ఎగ్జిబిట్స్ ఆప్సా ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం నగర ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన గుంటూరు రాంబాబును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆప్సా నాయకులు కిషోర్ కుమార్, రామిరెడ్డి, కాళేశ, రవిరాజ్, శేఖర్, లక్ష్మీనారాయణ, వంశీ, సురేష్, మల్లికార్జున, సుబ్బరామిరెడ్డి, రమాచార్య తదితరులు పాల్గొన్నారు. సత్య న్యూస్ లో మరిన్ని అప్డేట్ చూసే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ సత్య న్యూస్. బ్యాక్ టు న్యూస్. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జిల్లాలలో ప్రకాశం జిల్లా ఒకటని, కనుక జిల్లాలో ఉన్న రామతీర్థం, గుండ్లకమ్మ, వెలుగొండ్ల ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని అసోసియేషన్ ఫర్ సోషల్ రీసెర్చ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆస్రా డిమాండ్ చేసింది. సిపిఐ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆస్రా అధ్యక్షులు చిడిపోతు వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా ప్రముఖ నీటి వనరుల విశ్లేషకులు టి లక్ష్మీనారాయణ, పారిశ్రామికవేత్త శ్రీ మండవ శ్రీరామమూర్తి, ఏపీ టుబాకో గ్రోమర్స్ యూనియన్ పూర్వ అధ్యక్షులు చుంచు శేషయ్య, జిల్లా అభివృద్ధి, నీటి వనరులు, జిల్లా పారిశ్రామికీకరణ సాధ్యాసాధ్యాలు, నౌకాశ్రమ నిర్మాణం, జిల్లా అభివృద్ధి అనే అంశాలపై మాట్లాడారు. ఆస్రా కార్యదర్శి ఎన్ అంజయ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ 811 టీఎంసీల్లో మనకి ఆంధ్ర ప్రాంతానికి 513 టీఎంసీల నీరు వచ్చినాయి. అంటే ఆంధ్రప్రదేశ్ రాయలసీమతో కేటాయించిన నీళ్లతో పాటు 513 టీఎంసీ, మిగిలినటువంటి తెలంగాణ. ఇవాళ వాటన్నింటినీ పూర్తిగా వినియోగించుకుంటున్నాం. నేను చెప్పొచ్చిన మాటకి కృష్ణా నది జలాలు ఏవైతే కేటాయించబడ్డాయో వాటిని పూర్తి స్థాయిగా వాడుకుంటున్నాం. కొత్త నీరు కూడా ఇంకా లేదు. గోదావరిలో 368 టీఎంసీలు, 1448 టీఎంసీలు బచావో ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయిస్తే ఇప్పటికీ 700 మాత్రమే వినియోగించుకోవడం జరుగుతున్నది. దాదాపు 650 టీఎంసీలు సముద్రంలో కలిగిపోతున్నాయి. తెలంగాణలో కానీ పోలవరం కానీ వీటన్నింటినీ నిర్మించిన తర్వాత కూడా సముద్రంలోకి నీళ్ళు వెళ్ళేటువంటి, ఇతర జలాలు వెళ్ళేటువంటి పరిస్థితి గోదావరిలో మనకు పూర్తిగా వినియోగించుకోగలిగినటువంటి స్థితిలో లేదు. కారణం ఏంటంటే శబరి నది కలిసిన తర్వాత గోదావరిలో నీరు ఎక్కువగా కిందకి వెళ్ళిపోతున్నది. శబరి నదికి పైన భద్రాచలం పైభాగంలో బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా రాణించాలని చీరాల టీడీపీ ఇన్ఛార్జ్ పోతుల సునీత పిలుపునిచ్చారు. శనివారం గోపి థియేటర్లో జరిగిన
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎంపికైన సందర్భంగా బీసీ సంఘం నాయకులు ఆమెను అభినందించారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా తనను ఎంపిక చేసిన జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాచగోర్ల వెంకట్రావు, బచ్చు శివప్రసాద్లు మాట్లాడుతూ బీసీల సమస్యలపై అందరినీ కలుపుకుంటూ పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. బీసీ సంఘ ఉద్యోగ సంఘ అధ్యక్ష కార్యదర్శులు ఆవుల శ్రీనివాసరావు, తమ్మిశెట్టి రమాదేవి, వి వెంకటేశ్వర్లు, జీకే స్వామి గౌడ్, పి నాగేశ్వరరావు, కదం సాంబశివరావు, బ్రహ్మానంద శర్మ, డి చిరంజీవి, అబ్దుల్ రహ్మద్, ఎం రవి, కె అంజమ్మ, పి రాజలక్ష్మి, శివరామ ప్రసాద్ పాల్గొన్నారు. కొత్తగా ఏర్పడిన నవ్యాంధ్రలో బీసీ సంక్షేమ మహిళా అధ్యక్షురాలుగా నన్ను నియమించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఆర్ కృష్ణ గారికి తెలియజేసుకున్నాను. ఈ సందర్భంగా మరి ఈరోజు జిల్లాకి రావటం ముఖ్య ఉద్దేశం, ప్రెస్ మీట్ని కూడా ఏర్పాటు చేయటం. మరి 6వ తారీఖున గుంటూరులో మధ్యాహ్నం 12 గంటలకు ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది. దానికి జిల్లా తరఫున అందరినీ కూడా నియమితులై మొట్టమొదటిసారిగా ఒంగోలు ఇచ్చేసినటువంటి సోదరి పోతుల సునీత గారికి శుభాకాంక్షలు. అదేవిధంగా రేపు 6వ తారీఖున గుంటూరులో జరగబోవు సునీత అత్తగారి రేపు 6వ తారీఖున సునీతక్క గారు గుంటూరులో ప్రమాణ స్వీకారము చేస్తారు. సో ఆ ప్రమాణ స్వీకారానికి పార్టీలకు అతీతంగా బీసీ అనే జై భీమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ స్కూళ్ల క్విజ్ పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అంబేద్కర్ భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో జై భీమ్ ఫౌండేషన్ అధ్యక్షులు జై భీమ్ నాగేశ్వరరావు, అనిల్, డాక్టర్ హర్షకుమార్, దేవి ప్రసాద్, కస్కుర్తి హృదయరాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా బాగా ఉత్సాహంగా ఉన్నారు. ప్రధాన ఉద్దేశం ఏంటంటే మహా త్యాగాలు చేసినటువంటి సాంఘిక విప్లవకారులైనటువంటి సాంఘిక ఉద్యమకారులైనటువంటి వాళ్ళ యొక్క జీవిత చరిత్రని, వాళ్ళ యొక్క త్యాగాల్ని యువతరానికి, ప్రత్యేకంగా విద్యార్థులకి, యువతకి వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద జై భీమ్ ఫౌండేషన్ ద్వారాగా జై భీమ్ నాగేశ్వరరావు గారు కండక్ట్ చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రాంకి క్విజ్ పోటీలు ఈరోజు 4వ తారీఖున జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ కార్యక్రమంగా సాంస్కృతిక పోటీలు 8వ తారీఖున మళ్ళీ కవి సమ్మేళనం కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు. వాటిలో అందరూ పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి అంబేద్కర్ భవనం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 70 లక్షల రూపాయల నిధులతో మరమ్మతులతో పాటు అంబేద్కర్ భవనమంతా పెయింటింగ్స్ వేసి పడిపోయిన కాంపౌండ్ వాల్ను కూడా కడుతున్నామని అధికారులు తెలియజేశారు. నా పేరు రామ్మోహన్. నేను గౌరవనీయ కలెక్టర్ గారు 7 lakhs అంబేద్కర్ మెయింటెనెన్స్ అండ్ పెయింటింగ్ శాంక్షన్ చేశారు. నామినేషన్ బేస్ పైన దాసర్ కోడిశ్రావణ వరకు ఇచ్చారు. ప్రజెంట్ డైనింగ్ ప్లాట్ఫామ్ కంప్లీట్ వచ్చింది. పడిపోయిన కాంపౌండ్ వరకు పూర్తి చేసాం. బిల్డింగ్కి పెయింటింగ్స్ అని కంప్లీట్ చేసాం. ఊర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకి జడ్జీలు పెయింటింగ్ కంప్లీట్ చేసాం. రేపు ప్రోగ్రాంకి మేము రెడీగానే ఉన్నాం. 14 కూడా రెడీగా, 14 కల్లా ఫుల్ ప్రెజర్ అవుతుంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ పెసల శ్రీనివాసుల మృతికి రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఒక ప్రకటనలో తమ సంతాపాన్ని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. ఇక సత్య న్యూస్ ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. కన్నుల పండువగా చెదలవాడ శ్రీ రఘునాయక స్వామివారి కళ్యాణ మహోత్సవం, అశేషంగా హాజరైన భక్తజనం,
తలంబ్రాల సమయంలో ఆకాశంలో దర్శనమిచ్చిన గరుడ పక్షి. ఘనంగా భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 108వ జయంతి, పలువురి ఘన నివాళి. వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు 2016 ఆగస్టు నాటికి తొలిదశ పనులను పూర్తి చేస్తామని హామీ. సత్య న్యూస్లో నేటి మాట. ధైర్యంగా కార్యాచరణకు దిగేవారికి విజయం లభిస్తుంది. పర్యవసానాల గురించి భయపడేవారిని విజయం వరించదు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.